నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నేటి నుండి వినుకొండలో మొదలైన అంతర్ జిల్లాల బాలబాలికల ఫుట్బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. శనీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే జీవి లీలావతి దంపతులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన జనసేన పార్టీ నేతలు ప్రత్యేక పూజలు. రాష్ట్రానికి పట్టిన శని పోవాలని పూజలు చేశామన్న ఎమ్మెల్యే. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించటమే ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల 68వ ఫుట్బాల్ పోటీలు వినుకొండ లయోలా స్కూల్ పాఠశాల ఆవరణలో నేటి నుండి మొదలైన పోటీలను ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన అనంతరం తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపై ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పాలనలో కుంటుపడ్డ విద్యా వ్యవస్థను, క్రీడలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రతిభా క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఆంధ్ర జట్టుకు సెలెక్ట్ అయి నేషనల్ లో పాల్గొని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. నేటి నుండి మొదలైన పోటీలు వరుసగా 3 రోజుల పాటు జరగనున్నాయని, ప్రతిభ కనబరిచిన బాలబాలికల విభాగంలో 2 జట్ల నుండి క్రీడాకారులను ఆంధ్ర టీంలోకి తీసుకోవటం జరుగుతుందని పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ నెలలో జమ్మూ కాశ్మీర్ లో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని వివరించారు. మేనేజర్లకు, హెచ్ఎంలకు, పిఈటీలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రిటైర్డ్ పిడి అయ్యన్న గారికి వ్యాఖ్యాత అమ్మాయి గారు చాలా బాగా చేస్తారు. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ప్రత్యేక అభినందనలు. మళ్ళీ 30వ తారీఖు కూడా మరి పెద్దలందరూ వస్తారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి. ఆ రోజు కూడా మంచిగా చేయాలని కోరుతున్నా. 13 జిల్లాల నుండి వచ్చినటువంటి బాలురు, బాలికలు సుమారు 500 మంది క్రీడాకారులు వచ్చారు. వారందరికీ పేరు పైన శుభాశీస్సులు తెలియజేస్తున్నా. ఈ క్రీడలో చక్కటి ప్రతిభ కనపరచాలని, మీ టాలెంట్ ద్వారా గెలుపు ఓటమిని సమాన భావంతో చూస్తూ క్రీడా స్ఫూర్తితో మంచి టాలెంట్ ని చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 54 మంది కోచ్లు వచ్చారు. అండర్ 17 బాలబాలికలు 13 జిల్లా నుండి 520 మంది పెద్ద టీం రావడం చాలా చాలా విశేషం. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మళ్ళీ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తాం, క్రీడలను ప్రోత్సహిస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మళ్ళీ క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇమ్మని మంత్రి రామ్ ప్రసాద్ గారికి చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా మరి మంచిగా గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహించడానికి స్కూల్ గ్రౌండ్స్ బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా విద్యతో పాటు క్రీడలను కూడా మంచిగా ప్రోత్సహించాలని నారా లోకేష్ గారు మంత్రి గారు మరి కృతనిశ్చయంతో ఉన్నారు. నాడు నేడులో గత 5 సంవత్సరాల్లో స్కూళ్లు సరిగా అభివృద్ధి చేయలేక జగన్ పాలనలో మరి స్కూల్ విద్యని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. సరైన టీచర్లు లేక, టీచర్ల నియామకం లేక, విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనకబడిపోవడం చాలా బాధాకరం. అందుకే లోకేష్ గారు సంస్థాగత మార్పులు తీసుకొస్తున్నారు. 16,437 టీచర్ ఉద్యోగ నియామకాలు పిలిచి నియామకాలు పూర్తి చేసి అటు ముఖ్యమంత్రి గారు, ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ టీచర్ల నియామకం పూర్తి చేసి పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ధ్యేయంగా ముందుకెళ్లడం ఎంతో అభినందనీయమని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రీడాకారులు పట్టించుకున్నారా? క్రీడాకారులకు ఎక్కడైనా ప్రోత్సాహాన్ని ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు మరి ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులు, క్రీడాకారులు ప్రశ్నిస్తా ఉంటే అది సమాధానం లేదు. క్రీడాకారులకి సరైనటువంటి ఫుడ్ కి బడ్జెట్ కేటాయించాల, క్రీడాకారులు ప్రోత్సహించడానికి స్పెషల్ బడ్జెట్ ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అని మీరందరూ కూడా ఎక్కడా నిరాశ పడద్దని చెప్పేసి మీ అందరిని కోరుతున్నా. ఒలింపిక్స్ లో నిజంగా భారతదేశం కొంచెం వెనుకొండటం బాధాకరమే. కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాం. రానున్న కాలంలో మరి ప్రపంచంలోనే ఆ గేమ్స్ లో తప్పనిసరిగా ఒలింపిక్స్ గేమ్స్ లో మన భారతదేశం నుండి ముందుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్ఫూర్తితో క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. క్రీడాకారులకి మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. మంచి ప్రతిభ ఉన్న వాళ్ళకి మంచి కోచ్లు పెట్టి వారిని విజయాల వైపు ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో అనేక స్కూల్స్ మూసేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో స్కూల్స్ మూసేయడం, గేమ్స్ కి సహకారం ఇవ్వకపోవడం, క్రీడాకారులు ప్రోత్సహించకపోవడం, అవినీతితో దోచుకోవటం, లక్షల కోట్ల దోపిడీ, 14 లక్షల కోట్లు అప్పులు నెత్తన పెట్టారు. విద్యార్థులకి భవిష్యత్తు అంధకారమైన పరిస్థితి గతంలో చూసాం. కానీ నేడు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీర్చిదిద్దటమే ఓ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ మనం చేస్తున్నాం. భావితరాలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం, దాంట్లో క్రీడాకారులకి ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. ఉద్యోగాల నియామకాల్లో కానీ, కాలేజీల్లో కానీ, పీజీ కోర్సుల్లో కానీ మరి మీకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఉంది. క్రీడాకారులకి కోటా, గేమ్స్ కోటా ఉంది. కాబట్టి క్రీడల్లో బాగా యాక్టివ్ గా రానున్న కాలంలో ఈనాటి క్రీడాకారులందరూ, విద్యార్థులందరూ కూడా ఇంకా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ముందుకెళ్లాలని, మన రాష్ట్రం నుండి రానున్న కాలంలో ఒలింపిక్స్ లో అవార్డ్స్ సాధించి మన రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని విద్యార్థులందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని, ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ గేమ్స్ ఉన్నాయి. ఫుట్బాల్ గేమ్ కి ఇక్కడి నుండే కోచ్లు వచ్చారు, సెలక్షన్ టీం వచ్చింది. ఇక్కడి నుండే జాతీయ స్థాయిలో కాశ్మీర్ లో ఆడబోయేటువంటి గేమ్స్ కి మీలో టాలెంట్, ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళని పారదర్శకంగా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ సెలెక్ట్ కాబోతున్నటువంటి నేషనల్ కి ఆడబోయేటువంటి అండర్ 17 టీం కి బాలబాలికలందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ 30వ తారీఖు వస్తాను. అవార్డు సాధించిన వాళ్ళకి, విన్నర్స్ అందరికి కూడా ఆ రోజు బహుమతులు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రీడాకారులకు, బాలబాలికలకు ప్రత్యేక కోచ్లు పెట్టి వారికి బడ్జెట్ కేటాయించి పౌష్టిక ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని ఇచ్చి మంచిగా ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో మీరందరూ రాణించాలని ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలని, మంచి ప్రతిభ కనపరచాలని విద్యార్థుల్ని, క్రీడాకారులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వినుకొండ పట్టణానికి చెందిన సమాజ సేవకుడు, రక్తదాత, బెస్ట్ సోషల్ యాక్టివ్ వర్కర్ అవార్డు గ్రహీత పివి సురేష్ బాబు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారిచే ఢిల్లీలోని అశోక హోటల్ నందు శనివారం గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును కేంద్ర మాజీ మంత్రి హనాజ్ హుస్సేన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, వివిధ దేశాల హై కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు సురేష్ కు అభినందనలు తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై విమర్శలు, ఆరోపణలు చేశారు. బ్రహ్మనాయుడు నేడు చేస్తున్న పూజలు దొంగవంటూ విమర్శలు కురిపిస్తూనే రామలింగేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని ఆయన స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేశారు. వినుకొండలో ఒక్క అవకాశం అంటే ప్రజలు గెలిపించినటువంటి దొంగ భక్తుడు బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు వెళ్ళి గుళ్ళో పూజలు అంట. అయ్యా, రామలింగేశ్వర స్వామినే మోసం చేసిన గనుడు. ఆయన సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి కోసం మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిధులన్నీ వార్డుల్లో డెవలప్ ప్రతి వార్డులో 32 వార్డుల్లో సిమెంట్ రోడ్లు కట్టాల్సిన డబ్బులు, అలాగే 32 వార్డుల్లో రోడ్లు వేయాల్సినటువంటి డబ్బులు, చిన్న చిన్న కలవట్లు కట్టాల్సిన డబ్బులు, పారిశుద్ధ్యం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కోట్లాది రూపాయలు తీసుకెళ్ళి అతను గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆయన సొంత రియల్ ఎస్టేట్ స్థలాలు కొన్న దగ్గర సిమెంట్ రోడ్లు వేసుకున్నాడు కోట్ల రూపాయలతో. రామలింగేశ్వర స్వామి గుడి పేరు చెప్పుకొని ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి కోసం దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి గనుడు బొల్ల బ్రహ్మనాయుడు. గతంలో చూసాం బొల్ల బ్రహ్మనాయుడు దేవుడి కళ్ళలోకి వచ్చి నన్ను రామలింగేశ్వర స్వామి గుడి కట్టమన్నాడు. మరి ఎందుకు కట్టలేదయ్యా అంటే దేవుడు చెప్పిన మాటే మరి నువ్వు లెక్క చేయలేదా? మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎందుకు చేయలేకపోయారు? 5 సంవత్సరాల్లో దేవుడి గుడి కట్టలేకపోయారు. 5 సంవత్సరాల్లో ఘాట్ రోడ్డు పూర్తి చేయలేకపోయారు. తార్ రోడ్డు వేయలేకపోయారు. రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు ఎందుకు చేయలేకపోయారు? గతంలో ఘాట్ రోడ్డు కమిటీ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనులు చేస్తే ఇంకా వారి డబ్బులు కూడా ఇవ్వకుండా నువ్వు బిల్లులు మార్చుకున్నావు. దానికి నువ్వేం సమాధానం చెప్తావు?
ఇళ్ల స్థలాల్లో కూడా మోసం చేసినటువంటి ఘనుడివి. నిన్ను క్షమిస్తారా ప్రజలు? ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా నిన్ను మాత్రం ప్రజలు క్షమించరు. నువ్వు ప్రజలను మోసం చేసావు కాబట్టే, నువ్వు పెద్ద అవినీతిపరుడు కాబట్టే, దేవుడి పేరు చెప్పి నీ సొంత రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసుకున్నావు కాబట్టే నిన్ను ఆ దేవుడు ఇక్కడ ఉన్నట్టు వినుకొండ ప్రజానీకం నిన్ను చిత్తుగా ఓడించాడు. అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి నిన్ను చిత్తుగా ఓడించిన విషయం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. అంటే ఇది ప్రజల తీర్పు, దేవుడి తీర్పు. ఈ తీర్పుని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో బల్లా బ్రహ్మనాయుడు. రాజకీయం కోసం అబద్ధాలు ఆడావు, రాజకీయం కోసం దేవుడిని మోసం చేశావు, రాజకీయం కోసం ప్రజలు మోసం చేశావు, రాజకీయం కోసం తప్పుడు కేసులు పెట్టావు, వేధింపులు చేశావు. ఇకనైనా పద్ధతి మార్చుకో, ఇకనైనా దొంగ పూజలు ఆపు. థ్యాంక్ యూ. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు వినుకొండలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న జాషువా విగ్రహానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జాషువా సమైక్య సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే సిపిఎం, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కూడా జాషువా విగ్రహానికి నివాళులు అర్పించి జాషువా కవిత్వాల సాహిత్యుల గురించి కొనియాడారు. ఇక అదేవిధంగా సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద కోకిల గుర్రం జాషువా సర్దార్ భగత్ సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. వినుకొండ జాషువా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాలను అధ్యక్షులు సిహెచ్ జాన్ సుందర్రావు ఆధ్వర్యంలో జాషువా కళా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. 2024 రాష్ట్ర స్థాయి జాషువా విశిష్ట సాహితీతో పాటుగా కళారంగం పురస్కార అవార్డులు ప్రకటించగా వాటిని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేతుల మీదుగా షేక్ సత్తార్, సూరపోగు ఏసుదాసు అందుకొని సత్కారాన్ని పొందారు. ఈరోజు గుర్రం జాషువా గారి 129వ జయంతి కార్యక్రమాన్ని వినుకొండ పట్టణంలో అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల 2 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక చోట్ల ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం మనందరికీ చాలా సంతోషం. గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా మన వినుకొండలో కవులకి, కళాకారులకి, సాహిత్యవేత్తలకి గొప్ప సన్మానాలు ఈరోజు జరగటం, అలాగే పద్యాల పోటీలు, పద్య నాటక పోటీలు జరగటం, మరి గెలిచిన వారికి బహుమతులు అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. గుర్రం జాషువా గారి విశిష్ట సాహితీ మరియు కళారంగ పురస్కార ప్రధాన ఈరోజు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది మా సత్తార్ గారు కళారంగంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి మరి ప్రజలందరూ మన్నలు పొందినటువంటి మరి గొప్ప కళాకారుడు, గొప్ప నటుడు మన సత్తార్ గారు. నాకు మంచి మిత్రులు వాళ్ళు. అలాగే కళారంగంలో సేవ చేయడమే కాకుండా నాటక రంగంలో సేవ చేస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా వారి ఎమ్మెల్యే సేవలు అందించాలని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. నా ఎమ్మెల్యే గెలుపులో చంద్రబాబు గారు ఎన్డీఏ మంచి ప్రభుత్వం రావడంలో, దళితులకు న్యాయం జరగడంలో వారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ రోజు వారికి సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జాషువా, గుర్రం జాషువా కమిటీ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ నాటక ప్రచార పోటీలన్నీ కూడా వారు విజయవంతంగా ముందుకెళ్ళాలి. అలాగే గుర్రం జాషువా గారు సమాజంలోని దుర్పతుల మీద, అంటరానితనం మీద తన పద్యాల ద్వారా, తన కవితల ద్వారా సమాజంలోని మార్పుకు శ్రీకారం చుట్టారు. నవయుగ కవి చక్రవర్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన 2 రాష్ట్రాల్లో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప కవి మన వినుకొండ గడ్డ మీద పుట్టడం గుర్రం జాషువా గారు మనందరూ అదృష్టం. అలాగే ఈ నేల పొలకించిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన 129వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా జాషువా గారి జయంతి కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున మన ఇండస్ట్రీ కాలంలో కట్టుకోవడానికి పెద్ద ఎస్సీ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అంబేద్కర్ ఎస్సీ భవన్ ని పూర్తి చేస్తాము, గుర్రం జాషువా గారి లైబ్రరీని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినుకొండ నర్సాపేట రోడ్డులో ఉన్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు
మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నేత నిశంకర్రావు శ్రీనివాసరావులు స్వామివారికి తైలాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా యజ్ఞ పూజలు చేశారు. తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్ర భావంతో ఈ పూజలు చేసినట్లు ఎమ్మెల్యే జీవి పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన శని పూర్తిగా తొలగాలని శనీశ్వర స్వామి ఆలయంలో ఈ పూజలు చేశామంటూ జగన్ తిరుపతి పర్యటన రద్దు వ్యవహారంపై మాట్లాడారు. వినుకొండలో విశేషంగా నిర్మించినటువంటి శనీశ్వర ఆలయానికి రావడం జరిగింది. ఈరోజు మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయంలో మరి ఇక్కడ విశిష్టంగా ఇక్కడ నిర్మించడం, ఇక్కడ ప్రత్యేక పూజలు రెగ్యులర్గా జరగటం చాలా విశేషం. ఈ శనీశ్వర ఆలయంలో విశేషమైనటువంటి పూజలు హోమాలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి రాష్ట్రంలో పట్టినటువంటి శని వదిలిచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఆయన దుర్మార్గ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించారు. అయితే 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పాలనలో దుర్మార్గాలు, గతంలో చేసినటువంటి పాపాల వలన ఇంకా మలినాలు మిగిలిపోయినాయి. ఆ మలినాలు కూడా తొలగిపోవాలని గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు పనులు, వ్యవస్థలను సర్వనాశనం చేశారు. మళ్ళీ ఆ వ్యవస్థ సర్వనాశనం, జగన్ ప్రభుత్వంలో సర్వనాశనం అయినటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని అన్నీ కూడా పునర్నిర్మించి ఈరోజు చంద్రబాబు గారు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధిలో, అన్ని రంగాల్లో అభివృద్ధిలో, సంక్షేమంలో, ఆదర్శాల్లో, అన్నిట్లో, ఆర్థిక ప్రగతులు అన్నింటిలో దేశంలో నెంబర్ 1గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు శనీశ్వర ఆలయంలో ప్రార్థించడం జరిగింది. జగన్ అనేటువంటి శని ఇంకా ఏదన్నా మిగిలింటే, దుష్ట ప్రభావాలు ఏమైనా ఉంటే అది కూడా తొలగిపోవాలని ఈరోజు శనీశ్వర ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం, అలాగే హోమాలు నిర్వహించడం జరిగింది. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకుండా పూజలని, దేవాలయాలని, పాదయాత్రలని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెడుతూ, రెచ్చగొడుతూ మళ్ళీ పాపాలు చేస్తూ ఉన్నాడు. పాపాలకి లడ్డు కలుషితం చేయటమే కాకుండా ఈరోజు తిరుమలను కూడా ఈరోజు రాజకీయంగా వాడుకోవాలని కుట్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు న్యాయం? జగన్మోహన్ రెడ్డి ఏంటి, మీరే తిరుపతి వెళ్తానన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళనన్నాడు. ఏంటి నాటకాలు? తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడే ధైర్యం నీకుందా? ఆ ధైర్యం లేకనే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టే తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందు ముఖం చూపించలేకనే, ఆ ధైర్యం లేకనే ఈరోజు వెనక్కి తగ్గాడు. ప్రధానమంత్రి వచ్చిన అన్ని మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇచ్చి లోపలికి రావాలా? అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఎవరైనా గౌరవించాల్సిందే. నేను చర్చికి వెళ్తే, మేమందరం తెలుగుదేశం నాయకులు, మీ చంద్రబాబు గారు చర్చికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి విషయాల్ని, సాంప్రదాయాల్ని గౌరవిస్తాం, పాటిస్తాం. మసీదుకి వెళ్తే మేము అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని, గౌరవాల్ని మేము పాటిస్తాం. ఇది మా ఎన్డీఏ అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క పద్ధతులు. నీ పద్ధతి ఏందని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. నువ్వెందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే సనాతన సాంప్రదాయాల్ని గౌరవించే సంస్కృతి నీకు లేదా? ధైర్యం ఉంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి చేసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి నాస్తికుడు కావటమే ఈరోజు ఈ రాష్ట్ర సర్వనాశనానికి కారణం. జగన్మోహన్ రెడ్డి నాస్తికుడు కాబట్టే లక్షలాది మంది ఫాస్టర్స్కి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేస్తాడు. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్దామో రా, ఫాస్టర్స్కి నువ్వు ఎందుకు మోసం చేశావు? ఫాస్టర్స్కి నువ్వు జీతాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఇదేళ్ళ నీ పాలనలో ఫాస్టర్స్కి నువ్వు ఎందుకు జీతాలు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారి పాలనలో అనేక చర్చిలకు డబ్బులు ఇచ్చారు, కొత్త చర్చిలు కట్టుకోవడానికి, నిర్మాణానికి చంద్రబాబు గారు. నేను మా వినుకొండ ప్రాంతానికి, పల్నాడు జిల్లాకు కూడా మేము తీసుకొచ్చాం అన్నాడు చంద్రబాబు గారి పాలనలో. నీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడైనా ఒక చర్చికి డబ్బులు ఇచ్చావా? చూపించు. ఎస్సీ ఎస్టీలు కిరాతకంగా చంపించావు. ఎస్సీ ఎస్టీలు కూడా అతి దారుణంగా, దళితులను కూడా చూడకుండా నువ్వు జైల్లో పెట్టించావు, చంపించావు. ఇది నేను చేసిన పాపాలు కాదా? దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. క్రిస్టియన్ మతం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నువ్వు నిజమైన ట్రూ క్రిస్టియన్ అయితే
నువ్వు అవినీతి చేసేవాడు కాదు. అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 100% పంపిణీ చేయాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ ఉద్యోగులకు సూచించారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేసే ఉద్యోగులు వారి పరిధిలోని లబ్ధిదారులకు ముందు రోజే సమాచారం ఇచ్చి 1వ తేదీనే పూర్తిగా పెన్షన్లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 100% పెన్షన్లు పంపిణీ చేసి వినుకొండను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.